జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి రోజా ఆయన గురించి ఇవిడ మాట్లాడటానికి ఇవిడికి అర్హత ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి పోలీసుల్ని కేవలం తప్పుడు కేసులు పెట్టడానికి, ఈరోజు అందరినీ జైళ్ళకు పంపించడానికి పని చేయిస్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా? అలా వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈరోజు ఎందుకు ఇంతమంది రేప్ కాబడుతున్నారు, ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు? సో ఈరోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అంతేగాని మాకు ప్రజలు ఓటేయలేదు, మేము ఈవీఎంతో గెలిచాం కాబట్టి ఎవరిని కేర్ చేయని అవసరం లేదని అహంకారపూరితంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారినో మమ్మల్ని తిడితే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సూటిగా చెప్తున్నాను, తొక్కి పట్టి నారదీస్తాను మన ఏదో పెద్ద డైలాగ్ చెప్పాడు. సినిమా డైలాగులు చెప్పకూడదని చెప్పిన వ్యక్తికి మరి ఈయన ఎలక్షన్ ముందు ఊగిపోయి చెప్పిన సినిమా డైలాగులు ఏంటి? ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనిషి కనిపించకుండా షూటింగ్లు డబ్బింగ్లు చేసుకుంటూ తిరుగుతున్నది ఏంటి అని అడుగుతున్నాను. ఒక పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రజల కోసమా లేదా షూటింగ్లు చేసుకోవడానికా? ఈరోజు మీకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది షూటింగ్లు చేసుకోవడానికా, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటానికా? ఈరోజు సుగాలి ప్రీతి కేసు గురించి మీరు మాట్లాడింది, ఈరోజు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా కనీసం వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీరు తిరుగుతున్నది అందరూ చూస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను తాట తీస్తా అన్నావు, కానీ ఇంతమంది రేపై చనిపోతున్నా ఒక్క రోజు నోరు తెరిచి మాట్లాడలేదు. కానీ జగన్ గారిని తిట్టడానికి మాత్రం మొదట వస్తావు. సో ఈ రాష్ట్రంలో ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడుతో కలిసి మీరు సంతకం చేసి ఈరోజు ఏవి ఇవ్వకుండా ఈ ప్రజల్ని మోసం చేసినందుకు, ఈ రాష్ట్రంలో ఆడపడుచులకి అండగా నిలబడకుండా వాళ్ళు చచ్చినా రేప్ కాబడినా వాళ్ళకి ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వకుండా మోసం చేసిన గమ్మునున్నందుకు మిమ్మల్ని చంద్రబాబు నాయుడిని, హోంమంత్రిని, లోకేష్ని రాష్ట్ర ప్రజలు తొక్కి పెట్టి నార తీస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని తెలియజేసుకుంటున్నాను. అదే కదా చెప్పాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళితే దేశమంతా ఒక చర్చ జరుగుతోంది. ఈయన ఓడిపోలేదు, ఏ విధంగా ఈవీఎంని మ్యానిపులేట్ చేశారనేది చర్చ ప్రారంభమైంది. కాబట్టి జగన్ గారు మీటింగ్లకు రాకూడదు. సో గతంలో వెళ్ళిన ప్రతి మీటింగ్లో మీరు చూస్తే రాప్తాడ్లో కానీ, పొదిలీలో కానీ, తెనాలిలో కానీ, సత్తెనపల్లిలో నాయకుల మీద, ఇన్ఛార్జీల మీద కేసులు ఎలా పెట్టారో మీరు చూశారు. సో అవి కూడా దాటి ప్రజలు ఆయన మీద అభిమానంతో పరుగులు తీస్తుంటే ఇక లాస్ట్కి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి కరెక్ట్గా తలకాయ ఆ టైంలో కారు కింద నలుగుతుందని ఎవరికి తెలుసండి? ఫ్రేమ్ అక్కడ పెట్టుకోని ఉన్నారు, ఇలా ఇలా రొటేట్ అవుతున్నట్టు. మరి ఆ ముందు వీడియో ఏది, ఆ తర్వాత వీడియో ఏదని నేను అడుగుతున్నాను. మరి అన్ని ఛానల్స్లో ఆ వ్యక్తిని స్వల్ప గాయాలతో లేచి కూర్చొని తర్వాత అంబులెన్స్ ఎక్కెళ్ళింది ఉంది కదా, మరి అంబులెన్స్ ఎక్కిన వ్యక్తి చనిపోయాడంటే ఎవరు చంపారో, ఈ కూటమి ప్రభుత్వంలో ఏ పెద్దలు చంపారో బయటికి రావాల్సిన విషయం ఉంది. సో అది రాకుండా ఈరోజు వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని తీసుకుపోయి ఏదో చేయాలనుకుంటున్నారు. ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ లేకపోయినా, మీరు పోలీసులు రోప్ పార్టీలు పెట్టకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక సమస్య అంటే ఆయనను ఆపే తరం ఎవరి వల్ల కాదు. అలాగే ఆయన వెనక పరుగులు తీసే ఆయన అభిమానులు, వైఎస్ఆర్ అభిమానుల్ని ఆపే తరం ఎవరి వల్ల కాదు అనేది తెలుసుకోండి. జగన్ గారు డైరెక్ట్గా నిరసనలో పాల్గొనట్లేదు అనే విధంగా టీడీపీ అనేకసార్లు విమర్శ చేస్తుంది. ఈరోజు ఆ నిర్ణయం కూడా తీసుకున్నారనే ఒక్కడికైనా ఇక్కడ ఇల్లుందా అని నేను అడుగుతున్నా. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు, ఇల్లుందా? పవన్ కళ్యాణ్కి ఇల్లుందా? ఏ లీడర్కి ఉంది చెప్పండి? షర్మిలమ్మకి ఇక్కడ ఇల్లుందా? జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులో ఓటు ఉంది, ఇల్లుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఇల్లు కట్టుకొని అందరికీ అందుబాటులోకి వచ్చి తర్వాత అధికారంలోకి వచ్చి ఇక్కడి నుంచే పరిపాలించారు. ఈరోజు ఒక్కరోజు 2 రోజులో బెంగళూరుకి పోతే బెంగళూరుకి వెళ్ళిపోయాడు అని మాట్లాడతారే. మరి ప్రతి శుక్రవారం హైదరాబాద్కి పోయే చంద్రబాబు నాయుడిని ఏమనాలి, పవన్ కళ్యాణ్ని ఏమనాలి, లేదా లోకేష్ని ఏమనాలి, మంత్రివర్గాన్ని ఏమనాలి? వీళ్ళు ప్రతి శుక్రవారం హైదరాబాద్కు పోవటం వల్లే కదా విజయవాడ ఆల్మోస్ట్ మునిగిపోయింది, పిఠాపురం మునిగిపోయింది. ఇలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సో మీకు ఓటు లేదు, ఇల్లు లేదు. జగన్ గారి మీద భయంతో ఇప్పుడు రెంట్ ఇల్లులు తీసుకొని కొత్త ఇల్లులు కట్టుకుంటున్నారు.
ఓట్లు అక్కడో ఇక్కడో పెట్టుకున్నారు. ఏ నియోజకవర్గాల్లో నించుంటామో మీకే తెలియక ఎక్కడో పిఠాపురం నుంచి విజయవాడలో ఓటేసినారు పవన్ కళ్యాణ్, మీరు చూశారు. అంతకుముందు ఎక్కడేస్తారో చూడండి. చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలుగా ఎక్కడ వేస్తున్నాడో చూడండి. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో 20-25 ఇయర్స్గా ఎక్కడ ఓటేస్తుంది ఆ ఫ్యామిలీ చూడండి. వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు, కేవలం అధికారం మీద మాత్రమే వ్యామోహం. ఒక జగనన్నకి వైఎస్ఆర్ గారికి మాత్రమే రాష్ట్ర ప్రజల మీద గౌరవం, ప్రేమ, వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ఓటు కడపలో ఉంది, వాళ్ళ ఇల్లు కడపలో ఉంది. అది చాలు కదా.